హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుసేన్తో రచ్చా. ఇవాళ చూసుకున్నట్లయితే మనము నమాజ్కి వెళ్తున్నాము. ఉమరియా అనే ఒక ప్రాంతంలో మా మామతో కలిసి వెళ్తున్నాము. ఇప్పుడు కారులో తీసుకొని పోతున్నాము. అలాగే నేను, మా తాసిన్ గాడు, మా ఎడిటర్ జుబేర్ గాడు కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దానిలో పోతే ఉమరియా అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ కోయిటి వాళ్ళ ఏరియా అన్నమాట. అది ఆ ఏరియాలో పోయి నమాజ్ చదువుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. అలాగే మా మామకు ఫోన్ చేసే వెంటనే కారు వేసుకొని వచ్చేసాడు. రావగానే మేము అందరం కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్. వచ్చి రావగానే ఒక ట్రాఫిక్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఎంతైనా ఆందోళన కదా, గమ్మున ఉండలేము. అలాగే అందరూ ఒక దావలో ఉంటే మా మామ ఇంకొక దావలో తీసుకొని పోయి ముందర పెట్టేశాడు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ పడేసింది. ఇంకా ఎలా తిరిగి ఎక్కడైనా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ పాటించాల్సిందే, లేదంటే ఇక్కడ ఫైన్ వేసేసారు. మన ఇండియా మాదిరి కాదు. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్ ఓపెన్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసుకున్నట్లయితే అదో ఈ నా కొడుకే. ఇప్పుడైతే ఇడు మా ఎడిటర్ గాడు పొద్దున రాత్రి ఏమి ఇంకా అలాతులు ఇంకా ఫోన్లోనే ఉంటాడు ఎప్పుడు. ఇంకా ఆవలిస్తాడు. ఇప్పుడు నమాజ్ పోయే టైంలో ఇప్పుడే లేచి ముఖం కడుక్కొని నా కొడుకు స్నానం గీనం చేసి ఇప్పుడే రెడీ అయినాడు ఫ్రెండ్స్. ఊరికి ఇప్పుడు నమాజ్ కంటేనే ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది ఉమరియా అనే ఏరియాలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దావలో ఉన్నాము. ఇప్పుడైతే చూసుకున్నట్లయితే వీడు మా వాడు ఇంకా అందరితో చాటింగ్లు చేసుకుంటా ఏయో బయోలో అన్నీ పెట్టుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఇలా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉమరియా అనే ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇదే చూసుకున్నట్లయితే ఇవే బాహుబలి కొంపల వల్ల ఇవి ఉన్నట్టుంటాయి. మనకు ఇండియాలో కంప చెట్లు ఎట్లా పెరుగుతాయో ఇలా ఖజూర చెట్లు వీళ్ళకు ఊరికినే అలా బేసానే వచ్చేసాయి ఫ్రెండ్స్. అలాగే ఎంటర్ అవుతానే చూసుకుంటే అయితే ఇప్పుడు మస్జిద్ దగ్గరలో ఉన్నాము. మస్జిద్ దగ్గరికి అయితే వచ్చేసాము. పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పార్కింగ్ దావలోకి ఇంకా వెళ్ళేసాము. పార్కింగ్ కోసం మా వెతుకుతాడు. ఖాళీ జగ అయితే ఎక్కడా లేదు. వెతుకుతాడు వేసి చూసుకున్నట్లయితే ఇప్పుడు అదో చూసుకున్నట్లయితే పక్కలోనే మసీద్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంట్రోలోనే చూసుకొని ఫ్రెండ్స్ దాంట్లోకి మనం అయితే వెళ్ళడానికి వెళ్తున్నాం. ఇప్పుడు పార్కింగ్లోకి మా పెట్టేసి వచ్చేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు పార్కింగ్ అయితే ఇది ఎంట్రన్స్లో పార్కింగ్ అయితే మనము పార్క్ చేయబోతున్నాము. అలాగే పార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను, మా తాసిన్ గాడు వెళ్తున్నాము. చక్కగా మసీద్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఉజు అనే ఒక ఏరియా అనేది ఉంటాడన్నమాట. స్టార్టింగ్లో మసీద్లోకి పోవాలంటే ఆ ఏరియాలకు మా మామ, నేను, మా తాసిన్ గాడు, మా ఎడిటర్ గాడు అందరూ కలిసి వెళ్తున్నాము. ఉజు అయిపోతానే మసీద్లోకి ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్. మసీద్లో చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది, పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంకా మసీద్లో వెళ్ళిపోతానే నమాజ్ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అయితే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉండింటే వాటర్ బాటిల్ ఎత్తుకొని వచ్చాము. అరుదుగా వచ్చా అని మా వాడు వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా మా మామ అయితే పిల్లలారంగా రూమ్లోకి సరుకు సామాన్ తీసుకుందామని వచ్చేయండి అంటానే మేమైతే జమియాకి వెళ్ళేసాము. ఇక్కడ జమియాలో అయితే మా వాడు తాజిన్ గాడు ఎప్పుడు బుట్టీలు అయ్యి దొబ్బుతా అంటాడు. వీడు మా ఎడిటర్ గారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జుబేర్ గాడు ఆడ ఈయన రూమ్ సామాన్ల కన్నా ఈయన బిల్లు ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. కోట్ రైడ్లు, స్టీకర్స్ వీళ్ళు పిల్లల కన్నా ఈయనంగా ఒక్కొక్కటి తీసుకోడు ఫ్రెండ్స్, 2-3 తీసుకుంటాడు ఫ్రెండ్స్. అలాగే చూసుకునే అంటే ఒక బిల్లు అవుతుంది. అవి పనికి వచ్చేటి పనికిరాంటి ఏమి చూడకుండా అన్ని డబ్బాలు వేసుకొని వచ్చేసినాం ఫ్రెండ్స్. అలాగే మా లాంగ్ వీడియో ఎలా అనిపించిందో మీకు చూసి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో ఎలాంటి వీడియోలు కావాలో మీరు చెప్పేయండి ఫ్రెండ్స్. హలో గాయ్స్, బాయ్.